యూకేకి ఎవరైతే కొత్తగా వచ్చారో లేదా కొత్తగా వస్తున్నారో వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. లాస్ట్ వరకు చూడండి. మీరు ఒక అకామిడేషన్ కోసం ఎవరో ఒకరిని కాంటాక్ట్ అవుతారు కదా! వాళ్ళు కాంటాక్ట్ అయినప్పుడు రెంట్ ముందే పే చేయమని మీరు ఇండియాలో ఉన్నప్పుడే ముందే పే చేయమంటే మాత్రం ఒక్క రూపాయి కూడా పే చేయొద్దు. మీరు ఎప్పుడైతే యూకే వచ్చి అకామిడేషన్‌లో ఎప్పుడైతే ఉంటారో అప్పుడు మాత్రమే డబ్బులు పే చేయండి. ముందైతే పే చేయొద్దు. ఒకవేళ మీరు ముందు పే చేశారా అనుకో, మీరు ఇక్కడ యూకే వచ్చిన తర్వాత ఫ్లైట్ దిగిన తర్వాత వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవ్వరు అసలు. అట్లా స్కామ్స్ జరుగుతాయి. ప్లస్ ఇంకొకటి, మీరు ఏదైనా అకామిడేషన్స్లో ఉన్నప్పుడు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కాకుండా, మీకు తెలిసిన వాళ్ళైనా సరే ఎవరైనా డబ్బులు అడిగారు అనుకో, ఇలా కాలేజ్ ఫీజు కట్టుకోవాలి, హెల్ప్ చెయ్యి, నీకు ఒక 10 డేస్లో ఇస్తాను లేదా 20 డేస్లో ఇస్తాను, నెక్స్ట్ మంత్ నా పే పడిన తర్వాత ఇస్తాను అని ఎవరన్నా అట్లా అడిగినా సరే ఒక్క రూపాయి కూడా ఇచ్చి మోసపోవద్దు మీరు ఒకవేళ మీరు జాలికి పోయి మీరు హెల్ప్ చేశారు అంటే వాళ్ళు మళ్ళీ మీకు తిరిగి ఇవ్వరు, మీరు మోసపోతారు. అది మాత్రం పక్కా. ఎందుకంటే ఇది నాకు జరిగింది కాబట్టి, నా పర్సనల్గా నేను ఫేస్ చేశాను కాబట్టి మీకు షేర్ చేస్తున్నా. ఇలా ఎవరికి జరగకూడదని చెప్పేసి షేర్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మెయిన్ అందరు చూసేది పార్ట్ టైమ్స్ కోసం. ఈ పార్ట్ టైమ్ స్కామ్స్లో అయితే చాలామంది ఇరుక్కుంటారు. సో అలా ఇరుక్కోకూడదు అంటే, ఇప్పుడు మీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు లేదా ఎవరు తెలియని వాళ్ళు ఇక్కడ వేరే దగ్గర పార్ట్ టైం ఉంది, £100 పే చెయ్యి నేను పార్ట్ టైం ఇప్పిస్తాను, లేదా £50 పే చెయ్యి పార్ట్ టైం ఇప్పిస్తాను అంటే మాత్రం మీరు వాళ్ళ మోసానికి గురవ్వద్దు. ఎందుకంటే అవి చాలా స్కామ్స్ జరుగుతాయి. ఇన్ కేస్ ఎక్కడన్నా పార్ట్ టైమ్స్ ఉంటే మాత్రం మీరే వెతుక్కోండి, మీరే వెళ్ళి సెర్చ్ చేసుకోండి. అంతేగాని ఎవరిని నమ్మొద్దు. లేదా ఇన్ కేస్ ఎవరన్నా పార్ట్ టైం ఊరకే ఇప్పిస్తాను నిజంగా ఉంది అంటేనే అప్పుడు మాత్రమే వెళ్ళండి. ముందే పే చేసి పార్ట్ టైం ఉందంటే మాత్రం దాన్ని అసలు నమ్మొద్దు మీరు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకేం తెలియక నేను నా పర్సనల్గా చాలా ఫేస్ చేశాను. సో మీతో షేర్ చేశాను. థ్యాంక్ యూ.